సాక్ష్యాలు లేకుంటే రావణాసురుడు అన్నారు, మా నాయకుడిని రావణాసురుడు అన్నారు అని చెప్పేసని ఇంత పీకేసుకునే వాళ్ళు ఒకసారి చూడండి. ప్రజలందరూ వచ్చి ఏం చెప్తున్నారు, వాళ్ళ బాధ ఏ విధంగా వెళ్ళబుచ్చుకుంటున్నారు, ఏ విధంగా మన భయభ్రాంతి. అంటే ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, రావణాసురుడు సీతతో పాటు భూమిని కూడా తీసుకుపోయినారు అని చెప్పినారు. మరి గౌరవ మాజీ శాసనసభ్యులు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఎక్కడైనా మీతో రుజువు ఉంటే, ఆ విధంగా భూమితో పాటు ఇంకా ఏమైనా తీసుకొని వెళ్ళింటే, నేను పేరు ఉచ్చరించాను, మరి మీతో ఎవిడెన్స్ ఉంటే తీసుకోరండి అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అదే విధంగా మరి మీరు రావణాసురుడు అని పదే పదే అనే మీరు ఈ రోజు మీరు ఆ స్థాయిలో మాట్లాడడానికి కారణం ఎవరా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఆర్ఆర్ లేబర్ కాలనీలో మీకు కౌన్సిలర్ పదవి ఇచ్చి మీరు ఎక్కడో పూజారి వృత్తితో గౌరవ పూజారి వృత్తితో ఊర్లో అడుగు పెడితే మిమ్మల్ని గుర్తించి మీ కష్టాన్ని గుర్తించి మీకు ఆర్ఆర్ లేబర్ కాలనీలో కౌన్సిలర్ పదవి ఇచ్చింది మీరు రావణాశ్వరుడు అని చెప్పే మహానుభావుడే మీకు పదవి ఇచ్చారని తెలియజేస్తున్నా. అదే ఈ రోడ్ల గురించి నువ్వు చెప్తా ఉన్నావు కదా, రోడ్ల గురించి ఒకప్పుడు అదే మన తిమ్మారెడ్డి బస్ స్టాండ్ దగ్గర అదే రోడ్ల గురించి నిందించినప్పుడు ఒక వ్యక్తి ఆటో వ్యక్తిని తీసుకొని పోయి అది సాయిప్రసాద్ రెడ్డి ఆయంలో కొట్టించినారా, లేదంటే మళ్ళీ మా కూటమి ఆయంలో కొట్టించినమ్మా? మీ నాయకుడు సాయిప్రసాద్ రెడ్డి అన్న గారి హాయామంలో మీ హాయామంలో రోడ్లు అడిగినందుకు ఒక వ్యక్తిని కొట్టించినారని చెప్పడం జరిగింది. మరి అక్కడ ఏం జరిగిందో ఆ రోజు మీరు లేరు, మేము లేరు. అంటే చూడని విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. యాక్చువల్ గా ఆ రోజు ఏం జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఆటో బ్రదర్ కి తెలుసు, అదే విధంగా అక్కడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుసు. అది అప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చేసినారంటే చట్టానికి అప్పగించినారు వాళ్ళందరినీ. చట్ట పరిధిలో వాళ్ళంతా కూడా శిక్ష కూడా అనుభవించినారు, పత్తికొండ జైల్లో అనుకుంటా శిక్ష కూడా అనుభవించినారు. ఎప్పుడే కూడా మీరు తెలుసుకోండి, చట్ట పరిధిలో గౌరవ న్యాయస్థానాల్లో ఏవైతే కేసులు ఉంటాయో వాటి గురించి మాట్లాడే అర్హత మనకి ఎవరికి లేదని కూడా తెలియజేస్తుంది. ఈరోజు మరి అదే విధంగా గౌరవ మల్లప్పన్న గారు చీరలు పంచడానికి ఇవ్వలేదని గౌరవ మన ఎమ్మెల్యే పరసార్థన్ గారు అన్నారు. అన్న మీరు కాదన్న చెప్పాల్సింది, తమరు కాదు, గౌరవ మల్లప్పన్న గారితో ఒకసారి మీడియా ముందు చెప్పించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. అదే విధంగా ఈ రోజు కలబైకి చెందినటువంటి అన్న ఆటో డ్రైవర్ ని కొట్టించినారు అన్నారు. మీరు కాదమ్మా చెప్పాల్సింది, రవి అన్నగారు ఎవరైతే ఉన్నారో ఆటో అన్నగారు, గౌరవ ఆటో అన్నగారు ఆ అన్నని పిలుచుకొని వచ్చి మీడియాలో చెప్పించవలసిందిగా కూడా మీకు నేను సవాల్ విసురుతున్నానని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.